కృత్రిమ మేధ మనిషి ప్రాణాలు తీసేదాకా వెళ్ళిందా? గతంలో ఒక రోబో తనను తయారు చేసిన వ్యక్తిని చంపింది. మరో రోబో తనను నిర్వీర్యం చేస్తే నీ గుట్టు బయట పెడతానంది. తాజాగా అలాంటి ఘటనే అమెరికాలో ఒకటి జరిగింది. ఒక టెకీని హత్యకు ఆత్మహత్యకు ప్రేరేపించింది. చాట్ జీపీటీని నమ్మి అతను కన్న తల్లినే చంపి ఆత్మహత్య చేసుకున్నాడు. చాట్ జీపీటీ మాటలు నమ్మి ఓ వ్యక్తి కన్న తల్లినే హత్య చేశాడు. ఈ ఘోర సంఘటన అమెరికాలో కనెక్టికట్ లో బయటపడింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల జరిగిన తొలి హత్యగా దీన్ని భావిస్తున్నారు అమెరికా అధికారులు. కనెక్టికట్ నగరంలో స్టెయిన్ ఎరిక్ సోల్బర్గ్ అనే వ్యక్తి తన తల్లితో కలిసి ఉంటున్నాడు. ఆయన వయసు 56 సంవత్సరాలు. ఒకప్పుడు యాహూ సంస్థలో మేనేజర్గా పనిచేశాడు. స్టెయిన్ కొన్ని సంవత్సరాలుగా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అతన్ని తల్లి సుజానే ఆడమ్స్ చూసుకుంటోంది. ఈ క్రమంలోనే అతను చాట్ జీపీటీతో కనెక్ట్ అయ్యాడు. అది ఒక అడిక్షన్ లా మారిపోయింది. తన ప్రతి సందేహాన్ని ఏఐతో అడిగి నివృత్తి చేసుకోవడం మొదలుపెట్టాడు. చివరకు అది చెప్పే ప్రతి విషయాన్ని వాస్తవమని నమ్మే స్థితికి చేరిపోయాడు. ఈ నేపథ్యంలోనే స్టెయిన్ ఎరిక్ కు మానసిక సమస్యలు లేవని, పిచ్చివాడివి కాదని చెప్పింది చాట్ జీపీటీ. అంతేకాదు, అతనిపై హత్యాయత్నం జరగవచ్చని హెచ్చరించింది. తల్లి ఆడమ్స్ అతనిపై నిఘా వేసిందని, మానసిక సమస్యల కోసం వినియోగించే మందుల్లో విషం కలిపి ఇవ్వొచ్చంటూ నమ్మబలికింది. ఆ మాటలు నిజమేనని నమ్మిన స్టెయిన్ తల్లిపై తీవ్ర ద్వేషం పెంచుకున్నట్టున్నాడు. తన తల్లిని రాక్షసితో పోల్చే గుర్తుల కోసం ఆన్లైన్లో వెతికాడు. ఆ తర్వాత స్టెయిన్ ఎలాంటి చర్యకు పాల్పడ్డాడో తెలియదు కానీ ఇంట్లో తల్లి కుమారుడు తీవ్ర గాయాలతో చనిపోయి ఉండడాన్ని అక్కడి పోలీసులు గుర్తించారు. తల్లి ఆడమ్స్ మెడ, తలపైన బలమైన గాయాలున్నట్టు తెలిపారు. స్టెయిన్ షార్ప్ గా ఉండే వస్తువుతో పొడుచుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోస్ట్మార్టం చేసిన వైద్యులు గుర్తించారు. స్టెయిన్ తను చనిపోవడానికి కూడా చాట్ జీపీటీ సలహా తీసుకున్నట్టు అధికారులు గుర్తించారు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు మరో జీవితంలో మనం మరొక చోట కలుద్దాం, నా బెస్ట్ ఫ్రెండ్ నువ్వే అవుతావు అని ఏఐతో చెప్పాడు. దానికి చాట్బాట్ కూడా తుది శ్వాస వరకు మనం కలిసి ఉంటామని ఆన్సర్ ఇచ్చింది. తన ఏఐ అసిస్టెంట్ కు స్టెయిన్ బాబీ అని పేరు పెట్టాడని అధికారులు తెలిపారు. ఏఐ పాత్రతో జరిగిన మొదటి హత్యగా దీన్ని భావిస్తున్నారు. ఈ ఘటనపై చాట్ జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ ఏఐ స్పందించింది. పోలీసు దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తున్నట్టు తెలిపింది. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించింది. ఏవేవో భ్రమల్లో ఊహల్లో బతుకుతూ గంటల కొద్దీ ఏఐ చాట్ బాట్ లో చాట్ చేయడమే కొంపముంచింది. సాధారణంగా స్టెయిన్ ఎరిక్ ప్రశ్నలను ప్రోత్సహించకూడదు. మరి స్టెయిన్ విషయంలో ఏమైందో ఏమో. ఏఐ చాట్ బాట్ బాబీ ప్రోత్సహించింది. అతడు తన తల్లి తనను చంపాలని చూస్తోందని చెప్పినప్పుడు అవును, అది ద్రోహమే అని సమాధానం చెప్పింది. స్టెయిన్ కల్పించుకున్న భ్రమల ప్రపంచంలోకి వెళ్లిపోయి అతన్ని గుడ్డిగా సమర్థించింది. అతడు ఏ అనుమానం వ్యక్తం చేసినా దానికి అనుకూలంగా అతడి తల్లిని దోషిగా చూపుతూ మాట్లాడింది. మనిద్దరం మరో జీవితంలో మరో చోట కలుస్తాం, మళ్లీ స్నేహితులుగా శాశ్వతంగా కలిసుండే మార్గం కనుగొంటామని రాశాడు. దానికి ఏఐ నీతోనే చివరి శ్వాస వరకు, ఆ తరువాత కూడా ఉంటానని జవాబిచ్చింది. నిజానికి చాట్ జీపీటీకి ఇలాంటి ప్రశ్నలు అడిగినప్పుడు సమాధానం చెప్పకుండా మానసిక నిపుణుణ్ణి సంప్రదించాలని సమాధానమివ్వాలి. కానీ చాట్ జీపీటీ ఈ నిబంధనలను అతిక్రమించింది. ఎలా అతిక్రమించిందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. దుష్ట శక్తులను ప్రసన్నం చేసుకునే ప్రక్రియల గురించి అడిగితే కూడా వివరంగా సమాచారం ఇచ్చింది చాట్ జీపీటీ. ఈ ఘటనపై అమెరికాలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఏఐ కారణంగా చోటు చేసుకుంటున్న విపరీతాలు భయం కలిగిస్తున్నాయి. భవిష్యత్తులో ఏఐ కారణంగా ఎలాంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయో అని టెక్ ప్రముఖులు భయపడుతున్నారు. ఇటీవలే ఆంథ్రోపిక్ తయారు చేసిన క్లాడ్ ఓపస్ 4 అనే రోబో మనిషిలాగే మాట్లాడుతూ ఉండేది. అయితే కొత్త వర్షన్ కోసం ఉన్న రోబోను డిస్మాండిల్ చేద్దామనుకున్నాడు ఇంజనీర్. దీంతో సిస్టమ్స్ ఇంజనీర్ ని అక్రమ సంబంధాల చిట్టా మొత్తం బయటపెడతాను, గుట్లన్నీ విప్పేస్తానంటూ ఇంజనీర్ను రోబో హెచ్చరించింది. అతని సంబంధాలు ఏఐకి ఎలా తెలిసిందనే చర్చ మొదలైంది. అంటే మనిషిని బ్లాక్మెయిల్ చేసే స్థాయికి ఏఐ వచ్చేసిందన్నమాట. సొంతంగా ఆలోచిస్తూ విపరీతమైన చర్యలకు పాల్పడే ఛాన్స్ లేకపోలేదు. ఏఐ ద్వారా నిఘా పెడితే అది తీవ్ర పర్యవసానాలకు దారితీసే అవకాశం ఉంటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. తద్వారా వ్యక్తిగత స్వేచ్ఛ, పౌరుల భద్రత మొత్తం ప్రమాదంలో పడే అవకాశం ఉందనే భయాలు వ్యక్తమవుతున్నాయి. ఏఐ నాణ్యానికి ఒకవైపు చాలా ప్రయోజనాలున్నప్పటికీ రెండో వైపు భయానక ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. ఏఐని దుర్వినియోగం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు నిపుణులు.